హలో మామ, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు? ఇలా పొద్దుగాలనే మంచిగా రెడీ అయ్యి మా కుందనిగానికి మా షానిగానికి చెరొక్క ముద్ది అమ్మర్ది గాడు నేను మిర్యాలగూడ అయితే పోతున్నాం. మిర్యాలగూడ అంటే మిర్యాలగూడ కాదు మామో, మిర్యాలగూడ పక్కకు అవంతిపురంకి ఎందుకు పోతున్నామో వీడియో మొత్తం చూడు, లాస్ట్ లో ఇక సీదా మిర్యాలగూడ అయితే పోయినాం. మిర్యాలగూడ పోగానే మా తమ్ముడు కలిసిండు. మా తమ్ముడు గాడు మా బామ్మర్ది గాడు నేను మనిషికి ఒక కాఫీ తాగి, మా తమ్ముడు గాడు అన్న ఇంత దూరం వచ్చి ఇంటికి పోతే ఎట్లా నా ఇంటికి పోదాం దా అన్న. తమ్ముడు మాట ఎందుకు కదా అనాలని మా బామ్మర్ది గాడు నేను మా తమ్ముడు మా చిన్నమ్మల ఇంటికి అయితే పోతున్నాం. ముచ్చట పెట్టుకుంటే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. చిన్నమ్మ రాగానే బాగున్నావా కొడుక అన్న. బాగున్న చిన్నమ్మ అని చెప్పి కాలు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకైతే పోయినా. ఇక ఇంట్లో పోగానే మా చిన్నమ్మ ఎండకు పోయి వచ్చిరు అన్నం తిని కొడుక అని చెప్పి మా ముగ్గురికి అయితే అన్నం పెట్టి, ఇక చిన్నమ్మ అన్నం పెట్టగానే అన్నం తింటున్నా. ఆలుగడ్డ కూర మాత్రం మస్తు వండింది, చాలా టేస్ట్ ఉంది. ఇక అన్నం తిన్నాక నేను మా తమ్ముడు మా మమ్మది గాడు ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటా నవ్వుకుంటా అవంతిపురం దాకా అయితే పోయినాం. అసలు నువ్వు అవంతిపురం ఎందుకు పోతున్నావు అన్న అనుకుంటారు. అవంతిపురంలో సాటర్డే మేకల అంగడి అయితే, ఈ మేకల అంగడికి మేమెందుకు వచ్చినామంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా చాలా పెద్ద పండుగ ఉంది. ఇక పండుగకి మా బామ్మడి గారు మేకను కోసి దావత్ చేస్తా అంటే మేకను కొన్ని బట్టల షాప్ లో డిస్ప్లేలో బట్టలు పెట్టినట్టే మేకలను చూడు ఎట్లా నిలబెట్టి. ఇక మేమైతే మాకు నచ్చిన మేకను పట్టుకొని బేరం చేద్దామని బేరం చేస్తాం. ఇక మేకలమ్మటోడు మా ముఖాలు చూసి 5,000-6,000 వచ్చే మేక 10,000-12,000 చెప్తాం. ఇక అడి చేసి అంత ఓరి మా తమ్ముడు గారు ఎందుకో కొంతకైతే మాట్లాడిండు. ఇక తీసుకున్న మేకను ఆటోలు వేసుకొని ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటానైతే నవ్వుకుంటా ఇంటి దాకా వచ్చి. ఇక మీరు కూడా ఎప్పుడన్నా మేకను కొనాలంటే ఒక పెద్ద మనిషిని తీసుకొని కోరి, లేకుంటే మా లెక్క అవుతుంది మీ పరిస్థితి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ ఫాలో కొట్టు మామా.